హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైసలు అనేది ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. దాదాపు నెల గడుస్తుంది. ఇప్పుడు కొత్తగా జనవరి అయితే మాసం రావడం జరిగింది. వానాకాలం సీజన్లో పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా అయితే రైతుల ఖాతాల్లో నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. కొత్త విధానం, కొత్త మార్పులతో రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు అనేది జమ చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అనేది కంప్లీట్ కావడం తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణలో సంక్రాంతి అయితే పండుగ అయితే ఉంది కదా. వాస్తవానికి సంక్రాంతికి పైసలు ఎంతమందికి ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎన్ని అంటే 6,000 రూపాయలు ఇస్తారా లేదంటే ఎకరానికి 7,000 రూపాయలు అందిస్తారా? చాలా మంది అనర్హులైతే కోత అనేది ఉండబోతుంది అనమాట. ఎవరినైతే తొలగిస్తారు ఏంటి? తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ తారస్థాయికి ఏదైతే ఉందో శీతాకాల సమావేశాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి కదా. తెలంగాణ రాష్ట్ర హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి ముగింపు దశలో వచ్చాయి కదా. తెలంగాణలో ప్రస్తుతానికైతే రైతులకు సంబంధించి ఇప్పుడు రైతుల ఖాతాల్లో ఎకరానికి 4,000 రూపాయలు డబ్బులు జమ కావడం జరుగుతుంది. వీరి అకౌంట్ లో వచ్చేసి 20,000 రూపాయలు ఇలా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. ఏ పథకానికి సంబంధించి ఏంటి? సో రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అనమాట. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1,30,000 మంది వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేసి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే వచ్చిందనమాట. రైతు భరోసా సంబంధించి సో ఇప్పటి నుంచో రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూసినటువంటి రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే అందుతూ ఉంటుందన్నమాట. రైతులకు ఇటీవల కాలంలో సంక్రాంతి సమయంలో అనగా సంక్రాంతి మనకు 13, 14, 15 తేదీల్లో అయితే ఉంది కదా. అంతకంటే ముందే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారని తొలుత అందరూ కూడా భావించారు. అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. వాస్తవానికి రైతు భరోసా అనేది మనకు నవంబర్ ఏదైతే ఉన్నాయో పిఎం కిసాన్ పైసలు వేసిన టైంలోనే మనకు రైతు భరోసా పైసలు అనేది జమ చేయాల్సి అయితే ఉంది. ఇందులో ఆర్థిక కొరత వల్ల ప్రభుత్వం రైతు భరోసా అనేది ఆలస్యం చేయడం జరిగింది కదా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు సంబంధించి అంటే వరి వేసిన వారికి సంబంధించిన నారులు ఏదైతే ఇప్పటికే పెరుగు దశలో ఉంది కాబట్టి అదేవిధంగా ఇతర పంటలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వేసినటువంటి రైతులు వానాకాలం వేసినటువంటి ఏదైతే పంట ఉందో వాటిని అమ్ముకొని ఇక అదేవిధంగా అప్పులు తెచ్చి మరి ఏదైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారు పెట్టుబడి అందడం లేదంటున్నారు. ఈ తరుణంలోనే రైతు భరోసా సంబంధించి ఇప్పుడు ఈ నెలలోనే రైతు భరోసా వేయాలని చెప్పేసి రైతాంగం కూడా కోరుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి అందుకుంటున్నటువంటి లబ్ధిదారులో తాజాగా అర్హత మేరకు కోత అయితే విధించబోతున్నారు. కోత అంటే ఎలా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోయిన వానాకాలం సీజన్లో 1,5 ఎకరాల వరకు ఏదైతే ఉందో వారికి రైతు భరోసా ఇవ్వడంతో ఇప్పుడు దాదాపుగా 69 లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అయితే అందించబోతున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినప్పుడే దాదాపు 5 లక్షల ఎకరాల వరకు అయితే రైతు భరోసా అనర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. వారికి కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రభుత్వం యొక్క ప్రజాధనం అనేది వృధాగా ఖర్చు అవుతుందని గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు రైతు భరోసా అనేది రైతు బంధుగా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 విడతల్లో 10,000 రూపాయలు జమ చేసేవారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట వేసే కంటే ముందు మాత్రమే రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అయితే ఇవ్వడంతో ఈ రైతు భరోసా ఎక్కువ ఏదైతే భూస్వాములు ఉన్న వారికి ఎక్కువగా నిధులు అనేది రావడం, చిన్న సన్నకారు రైతులకు తక్కువ మొత్తంలో రావడం వల్ల రైతు భరోసా ఒక లిమిట్ పెట్టాలని రైతులు అంతే భావించారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పడంతో రైతులు ఇక మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మనకు యాసంగి సీజన్ అనేది కొనసాగుతుంది. రైతులు అనేది వేచి చూస్తున్నారు. సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తుందని అందరూ భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిధులు జమ చేయడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. జనవరి ఎండింగ్ వరకు రైతుల ఖాతాల్లో అంటే డబ్బులు అనేది జమ కాబోతున్నట్టు చెప్తున్నారు. ఎవరైతే పంట సాగు చేస్తారో వారికి మాత్రమే ఈ పథకం సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ చేయాలి. అందులో వచ్చేసి శాటిలైట్ సర్వే ఆధారంగా పంటల భూములను గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి తుది నివేదిక ప్రభుత్వానికి ఇంకా అందాల్సి అయితే ఉంది. రైతు భరోసా నిధులు సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర
రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కొండారెడ్డి అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించి అనుకూలంగా లేని భూములకు రైతు భరోసా కూడా నిలిపివేయనట్లు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వం అన్ని భూములకు ఇస్తే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేశారు కదా. సో ఆ నివేదిక ప్రకారమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పటికే సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలో రైతులకు ఊరటనిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ధరణి వెబ్ పోర్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యల పరిష్కారానికి నడుము బిగించింది అంటున్నారు. వీలైనంత త్వరగా ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు, రైతుల ఇబ్బందులు తీర్చేందుకు మరింతగా సమయం ఇచ్చిందనమాట. ఇందులో భాగంగానే ఏప్రిల్ 13 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ గడువులోగా ధరణిలో తప్పుగా నమోదైన భూముల వివరాలు మార్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతిక రికార్డులు పరమైన తప్పులను రైతులు సరిదిద్దుకోవచ్చు అని చెప్తున్నారు. రైతులకు భూభారతి కార్యక్రమం ద్వారా సులభంగా తప్పులు సరిదిద్దుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా రైతులకు బెనిఫిట్ అయితే అందబోతున్నట్లు చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి అయితే గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. చిన్న అప్డేట్ అయితే మనకి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట రైతులకు సంబంధించి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పటికే భూ చిక్కుముళ్ళు విప్పేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేస్తుంది. గెట్ల పంచాయతీ లేని గ్రామాలుగా లేదంటే అతిశయోక్తి లేదు కాదేమో కాదా. ప్రతి గ్రామంలో హద్దులు వివాదాలు గరిష్ట సంఖ్యలో ఉంటాయి. ప్రభుత్వం సమగ్ర భూ సర్వేకి చర్యలు చేపడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సర్వే జరగా జిల్లాలో తొలిసారిగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక అయితే చేయడం జరిగింది. సదరు గ్రామంలో నక్ష సరిగా లేకపోవడం, చాలా సర్వే నెంబర్లు నక్షలు లేవని తెలుస్తుంది. ఈ క్రమంలో సదరు గ్రామాన్ని ఎంపిక చేయగా సర్వేలో కీలక పాత్ర పోషించే 3 రోవర్లను జిల్లాకు కేటాయించింది. తెలంగాణ భూభారతి సంబంధించి లైసెన్స్డ్ సర్వేర్లకు బాధ్యతలు అయితే జిల్లాలో 300 మంది లైసెన్స్ సర్వే ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలో కూడా పాల్గొనగా వీరితో ఇక ఎంజాయ్మెంట్ సర్వే అయితే చేపట్టున్నట్లు తెలుస్తుందన్నమాట. మొత్తానికి సర్వేకి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద సో రోవర్ల పైన శిక్షణ కూడా ఇస్తున్నారన్నమాట. త్వరలోనే అందరికీ అందుబాటులో అయితే ఉండే విధంగా చాలా సమస్యలు అయితే తొలగిపోతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అకౌంట్లో అనేది ఏదైతే 6,000 రూపాయలు అనేది రావాలంటే తప్పనిసరిగా వీరందరూ కూడా పిఎం కిసాన్ పైసలు అనేది చాలా మంది రాలేదంటున్నారు. లాస్ట్ టైం కూడా 21 విడత రాలేదంటున్నారు. కానీ తప్పనిసరిగా 22వ విడత కోసం మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. డీబీటీ ఎనేబుల్ చేసుకోవాలి. ఒకసారి వ్యవసాయ అధికారిని సంప్రదించండి, లేదంటే నెట్ సెంటర్ లేదంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఒకసారి అప్లికేషన్ అనేది చేసుకోండి. pmkisan.in వెబ్సైట్లోకి వెళ్ళి మీ నవ్యూర్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీ పేరు, మీ జిల్లా, మీ గ్రామం యొక్క పేరు ఉంటే తప్పనిసరిగా మీకు నిధులు అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. మొత్తానికి 6,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. మరొక విడత వచ్చిన వారికి 2,000 మాత్రమే జమ కావడం జరుగుతుంది. రైతు భరోసా మాత్రం ఈసారి పకడ్బందీగా చర్యలు వేగవంతం చేయబోతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఈ నెల ఐదులో ఇవ్వరు, ఎందుకంటే జనవరి 26 తారీఖున అయితే ఇవ్వబోతున్నారు కూడా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. అంటే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత జనవరి 26కి అయితే ఇవ్వబోతున్నారు చెప్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రైతాంగానికి. ఈ నెలలోనే మనకు ఈ పండుగకు సీజన్ కి అయితే రైతు భరోసా అనేది అందించాలని రైతులు అయితే కోరుతున్నారు.